నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఒక సమస్య వస్తున్నది, మళ్ళీ అంతకంటే పెద్ద సమస్య వచ్చి పాత సమస్య పక్కకి వెళ్ళిపోతున్నది. సో నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు, అరెస్టు జరుగుతాయి, అవినీతిని అంతమొందిస్తాం అని జరుగుతున్న ప్రకటనలు, సో ఇట్లా మొత్తం తెలంగాణలోనే అసలు ఇష్యూస్ అని పక్కకి పోయి కొన్ని ఇష్యూస్ మాత్రమే తెర మీదకి వస్తున్నాయి. దీని మీద మనం మాట్లాడదాం. ఇవి ప్రజలకు పనికొచ్చే అంశాలేనా? నిన్న జరిగిన ఈ లగిచెర్ల కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన దాడి ఘటన మనం ఎట్లా చూడాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు గాద ఇన్నయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా నిన్న జరిగిన ఇష్యూ గురించి మాట్లాడదాం. మొన్న జరిగింది కొడంగల్లో, ఎవరిది తప్పు అని మీరు భావిస్తున్నారు? ఈ ఘటనకి కారకులు ఎవరు? అల్టిమేట్గా రైతుల పోరాటాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇది దారి తప్పిందా, దారి తప్పేలా చేశారా, ఏం జరిగింది? అంటే ఇది మనకు తెలుసు, ఇది చాలా రోజులుగా నలుగుతున్నటువంటి సమస్య. ఎప్పుడైతే అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలి, భూసేకరణ చేయాలి, పట్టా భూములను, రైతుల భూములను, 3 పంటలు పండే భూములను, అత్యంత విలువైనటువంటి భూములను ఈ ఫార్మా కంపెనీ కోసం, అవసరాల కోసం తీసుకోవాలని ఏదైతే ఒక ప్రణాళిక రూపకల్పన జరిగినప్పటి నుంచి దాదాపు ఇది నేను అనుకున్న గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉండొచ్చేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రణాళిక రూపకల్పన ఏదో ఒక పెట్టుకున్నాడు కదా, ఆయన నియోజకవర్గానికి ఒక డెవలప్మెంట్ అథారిటీ ఒకటి పెట్టుకున్నాడు, కాడా అని పెట్టుకున్నాడు. అది కావచ్చు, నిధులు ఇచ్చేది కావచ్చు, అక్కడ ఆయన అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆయన ఈ ఫార్మా కంపెనీ కూడా ఒక అభివృద్ధికి సూచికగా ఆయన ఆలోచనలో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ప్రజలు మాత్రం దీన్ని, ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు, భూమిని నమ్ముకున్న వాళ్ళు, వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళు దీని మీద తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలుపుతూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు. మనం చూసినాం, అనేక రకాల వినతి పత్రాలు ఇచ్చిండ్రు, ఉద్యమాలు చేసిండ్రు వాళ్ళు. నేను అనుకుంటా అన్ని పార్టీలలో కలిసిండ్రు. అక్కడ ఉన్న రైతుల్లో కూడా ఆ గ్రామానికి సంబంధించిన, లేకపోతే ఆ చుట్టూ ఉన్న 3 గ్రామాలకు సంబంధించిన ఆ భూమి ఏదైతే రెవెన్యూ గ్రామాలు ఉన్నాయో అక్కడ దీంట్లో అన్ని పార్టీలోళ్ళు ఉన్నారు, అన్ని కులాలోళ్ళు ఉన్నారు, అన్ని మతాలోళ్ళు ఉన్నారు. ఇదేదో ఒక కులానికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన, ఒక పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు అది. ఆ సమస్య మీద పార్టీలకు అతీతంగా వాళ్ళు అక్కడ ఒక పరిరక్షణ సమితి అని, ఒక కమిటీ అని ఏర్పాటు చేసుకొని వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ చేతనైన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉన్న క్రమంలో న్యాచురల్గా ఎక్కడైనా కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని వాడుకుందామనో, ఉపయోగించుకుందామనో, లేకపోతే ఆ సమస్య ద్వారా మేము ఎలివేట్ అవుదామనో ఎవరైనా ప్రయత్నం చేస్తారు. రాజకీయ చోటమోట నాయకులు చేస్తారు, రాజకీయ పార్టీలు చేస్తాయి, కుల సంఘాలు చేస్తాయి, కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తాయి, నక్సలైట్ పార్టీలు చేస్తాయి, లేకపోతే అన్ని రకాలైనటువంటి ఓట్ల పార్టీలు చేస్తాయి, ఓట్ల వ్యతిరేకించే పార్టీలు కూడా చేస్తాయి. ఆ విధంగా అక్కడ నేను అనుకుంటా, నాకు తెలిసినంతవరకు, ఎందుకంటే నాకు ప్రాంతం గురించి నేను చాలా కొంత అధ్యయనం చేసిన కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళలో ఈవెన్ వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ అంటే ఆ ఎంపీ బీజేపీ కాబట్టి కొంత బీజేపీ క్యాడర్ కూడా ఉన్నారు, బీజేపీ సంబంధించిన ఓటర్లు ఉన్నారు. అట్లనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అట్లనే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతంలో కొంత ఈ ఎంఆర్పిఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా 1/2 ఎకరము, ఎకరము, 2 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 100 ఎకరాలు ఇప్పుడైతే ఎవరికి లేవు కాబట్టి అంతా కూడా చిన్న రైతు, మధ్యతరగతి రైతు సంబంధించిన జీవన విధానం గడిపే అటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏదైతే మా భూములను మీ ఇవ్వమని వీళ్ళు అన్నారో, అప్పుడే వీళ్ళు కనుక ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే దాని మీద ఎందుకు ఇయ్యనంటారు, కారణాలు ఏంటి, అసలు ఈ ఫార్మా కంపెనీ సరే కొన్ని చోట్ల ఒక రైల్వే లైన్ వేస్తున్నారు, లేకపోతే ఒక రోడ్డు నేషనల్ హైవేలో, లేకపోతే ఆర్ఎంబీనో ఇతర రోడ్లు వేస్తున్నారంటే, లేకపోతే ఒక గుడి ఒక స్కూల్ కడుతున్నారంటే, లేకపోతే ఒక హాస్పిటల్ కడుతున్నారంటే, అప్పుడు ప్రజలు ఒప్పుకోవడానికి కొద్దిగా ఎక్కువగా ముందుకు వస్తారు. ఇప్పుడు ప్రాజెక్టులు అంటే కూడా ఎవరు నమ్ముతలేడు. మనం చూసినాం కదా, మల్లన్న సాగర్ విషయాలు చూసినాం, వేముల ఘాట్ ప్రాజెక్టులు అంటేనే తింటరిల్లు అనే కాడికి వచ్చింది. అందులో ఇట్లా ప్రైవేటు
ఫార్మా కంపెనీ అనేసరికి ప్రజలు బాగా వ్యతిరేకిస్తారు, అవును. తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇటువంటి ఒక నేపథ్యంలో ఉన్నప్పుడు ప్రభుత్వము దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే, నా దృష్టిలో ఇది ప్రభుత్వ వైఫల్యము. ప్రభుత్వం తప్పటడుగు వేసి, అరే నువ్వు ప్రైవేటు పెట్టుబడిదారులకి ఇప్పటికే హైదరాబాదులో గత 40 సంవత్సరాలుగా చూసినాం కదా, పటం చెరువు ఏమైంది, బొల్లారం ఏమైంది, జిడిమెట్లు ఏమైంది, కొత్తగా వీటన్నిటి ద్వారా వచ్చినటువంటి జడ్చర్ల ప్రాంతానికి, షాద్నగర్ ప్రాంతానికి సంబంధించిన ఏమైనా సజ్జులన్నీ ఏమైనా చూస్తాం కదా. మొత్తం పొల్యూటెడ్. రాజశేఖర రెడ్డి మీద అంత అభిమానం, గౌరవం ఉండి ప్రజలంతా ఫాలోయింగ్ ఉన్నారు. ఆయనే చీల్చి చెండాడిను సజ్జలకు అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని. కాబట్టి ఆయన సొంత జిల్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అయిపోయింది, డీవియేట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు రైతుల ఇష్యూ పోయి ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చినాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ బయటకు వచ్చింది, పోలీసులు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనే కాడికి వచ్చింది. అంటే ఇష్యూ అంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది. రైతులు, రైతుల భూమి, ఫార్మా కంపెనీలు ఇవి అవసరమా అన్న ఈ చర్చ నుంచి మనం సైడ్ అయిపోయినాం కదా మొత్తం. ఖచ్చితంగా అట్లే అవుతుంది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు సమ్మె పిలిపిస్తారో, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటారో, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారో చేస్తున్నారు. మరి ఇదే తెలంగాణ స్టేటు బటాలియన్కి సంబంధించిన వాళ్ళు, టీజీపీఎస్ పోలీసులు, వాళ్ళు వాళ్ళ భార్యలో వచ్చి నిరసన తెలిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళు వినతి పత్రాలు చేయడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. అక్కడనేమో ఒక నీతి, అదే ఉద్యోగస్తులు కదా మరి, వాళ్ళ హక్కుల కోసం వస్తేనేమో వాళ్ళు సస్పెండ్ చేతివి. ఇక్కడనేమో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము ఉద్యోగ సంఘాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ రెచ్చగొట్టి, మీరు సమ్మె పిలిపియకపోతే, మీరు నిరసన తెలిపకపోతే, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పకపోతే వాడు ఎవడెందుకు వస్తాడు, ఎందుకు వస్తాడు అసలు? ఒకవైపు ఏమో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ న్యాయమైన పోరాటం చేస్తే సస్పెండ్ చేస్తావు, ఇక్కడనేమో బజార్లకు ఎక్కండి, వీధుల్లో పోండి, నిరసనలు తెలపండి, నల్ల బ్యాడ్జీలు పెట్టండి, మీ ఉద్యోగస్తులు ఏం చేసినా, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన కలెక్టర్ని ఏం చేసినా మీరేం చేయరా, మీ ఎంఆర్ఓ దాన్ని ఏం చేయరా అని ఇక్కడ మాట్లాడతారు. అంటే పాలకులకి వాళ్ళు ఏది తలుచుకుంటే అది చేయడం తప్ప, ఉద్యోగస్తుల హక్కుల భంగం కలిగినప్పుడు వాళ్ళ భంగం కలిపితేనేమో సస్పెండ్, వీళ్ళకి భంగం కలిపినేమో నిరసన తెలిపితేనేమో ఓ పెద్ద దానికి మీడియా ప్రచారము, లేకపోతే పెద్ద పెద్ద. ఇప్పుడు శాంతియుతంగా జరుగుతున్న రైతుల ఆందోళనని, ఆ గిరిజనుల బలహీన వర్గాల ఆందోళనని ప్రొవోకేట్ చేసి రాళ్ళేసేలాగా చేసింది వీళ్ళు అని కొంత ఆధారాలు బయటపెట్టి ఒక ఆయన అరెస్ట్ చేశారు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని. మరి ఇది కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేయడు? పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో పండడానిక మాజీ ఎమ్మెల్యే అయింది పార్టీలో ఏమని చెప్పడం కరెక్ట్? నువ్వు రాళ్ళు వేస్తావా, వినతి పత్రాలు ఇస్తావా, లేకపోతే నిరసనలు తెలుపుతావా, నల్ల బ్యాట్ జల్లి పెడతావా, ఏదైనా కావచ్చు. ప్రజలకి నువ్వేమో తుపాకులు పట్టుకొని పోతావు, ప్రజలు కర్రలు పట్టుకొని వస్తే తప్ప, ప్రజల చేతులు రాళ్ళు ఉంటే తప్ప, ప్రజలు నువ్వు ఒకవేళ నువ్వు చేయాల్సిన పని ఏంది, వాళ్ళు ఏనంటారు, ఏనంటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? ప్రజలను ఒప్పించాలి, మెప్పించాలి. అది ఏం లాభం, ఎందుకు లాభం, ఎవరి వల్ల, దేనివల్ల లాభం? తెలంగాణలో 70 ఏళ్ళ చరిత్ర చూసినాం మనం. ఎన్ని కంపెనీలు చూడలే. ఇప్పుడు వాడు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకి డబ్బులు ఇచ్చేటోళ్ళు అందరూ, ఫార్మా కంపెనీల వాళ్ళందరూ, వాడెవడో లేడా, వాడు గత ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి, పార్థసారథి రెడ్డి హెట్రో వాడు ఎట్లిచ్చిండు, రెడ్డి ల్యాబ్స్ వాడు వల్ల బొల్లారం మొత్తం ఎంత నాశనం అయిందో. ఆడ మనుషులు కాదు, పశువులు బతకలేవు ఇప్పుడు అక్కడ. సరే, మరి మీరు అన్నట్టు ఆ రాళ్ళు వేయడం కరెక్టే అయితే, లేకపోతే వాళ్ళు ఇంకేం చేస్తారు అంతకు మించి అని అనుకుంటే, అంటే వాళ్ళు బలైపోయింది ఎవరు? రైతులే కదా. ఎందుకు బలవుతారు? మరి వాళ్ళు జైలుకి పోతారు, 2 నెలలు జైలుకి ఖచ్చితంగా పోతారు. వీళ్ళు పోవాలి కదా. వీళ్ళు రెచ్చగొట్టినోడు పోకుండా మరి అనవసరంగా రైతులను పంపించి ఇది అన్యాయం కదా. రెచ్చగొట్టినోడిని ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా చట్ట ప్రకారంగా వాడిని అరెస్ట్ చేయాలా. వాడు ఎవడైనా కావచ్చు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని మీడియా ముందు ఆయన భాష దాంతో చూస్తా అని, అరే చట్టం తన పని తాను చేస్తుంది అని చెప్తే గౌరవం ఉంటుంది. అవును, నీ అంతు చూస్తా, వానంతు చూస్తా, కటకటాల పాలవుతాడు, చిప్పకూడు తింటాడు. అరే నువ్వెవడివా చెప్పడానికి? నువ్వెవడివి అసలు? వాడు చిప్పకూడు తింటాడా అంటే? నీ జైల్లోని చిప్పకూడు పెట్టాడు అనుకున్నాయా?
ఒక ముఖ్యమంత్రి అయి ఉండి జైళ్ళల్లో చిప్పకూడు అని మాట్లాడుతుండంటే అంటే జైళ్ళల్లో చిప్పకూడు పెడతారా? రాజ్యాంగం ఇదే చెప్తుందా? చట్టాలు ఇవే చెప్తున్నాయా? న్యాయశాస్త్రం ఇదే చెప్తుందా? ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు మాట్లాడితే వేరు. మనం వీఆర్ నాట్ బోర్న్ టు ది కాన్స్టిట్యూషన్. మనం లేమెన్గా సివిలియన్గా కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉంటాం. కానీ ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి అమలు చేసే పరిస్థితిలో ఉంటాడు కదా. వాడే నీకు చిప్పకూడు తినిపిస్తా, కటకటాలు పాలు చేస్తా. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చాలా గౌరవంగా మాట్లాడి అధికారులను పిలవాలా, మాట్లాడాలా, చెప్పాలా, మీరు ఏం చేస్తున్నారో అడగాల, ఎందుకు ఇట్లా జరిగిందో అడగాల, సమీక్షలు చేయాలా. అంతేగాని ఇక్కడ మొత్తంలో సరే ప్రజలు తప్పనిసరిగా పురుటి నొప్పులు లేకుండా, ప్రసవ వేదన లేకుండా ఏ తల్లి నూతన ఒక బిడ్డకి జన్మనియ్యదు. ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలియదా? ప్రజలకు ఎప్పుడూ తెలుసు. భగత్ సింగ్ తెలియదా? స్పార్టకస్ తెలియదా? నేను ఉద్యమం చేస్తే, పోరాటాలు చేస్తే మేము చనిపోతామని ఇప్పుడు మేము ఉన్నాం, మాకు తెలియదా? మమ్మల్ని ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు జైల్లో పెడతారు, లేకపోతే చంపేస్తారని ఎందుకు మాట్లాడతాం? నిర్ణయించుకుని మాట్లాడతాం. చంపేస్తారని తెలుసు, వీళ్ళు జైలు పాలు చేస్తారని తెలుసు. రాజ్యం ఎప్పుడు కూడా ప్రెస్టీజ్. ఇప్పుడు మీరున్నారు, మీకు తెలియదా? తొలి వెలుగులో ఉన్నప్పుడు మీరు అట్లా మాట్లాడితే, లేకపోతే అట్లా పోయి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అంతే. మీకు తెలియదా? కేసులో పాలవుతాం, మీకు తెలియదా? తెలుసు. అంతే. మరి ప్రజలు కూడా అన్ని సిద్ధంగానే ఉంటారు. అంటే సెన్సిటివ్గా ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేసిరని అంటే మనం ఆ కోణంలో చూడొద్దు. వాళ్ళు కనుక ఇప్పుడు పట్టించుకోకపోతే మనం ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేస్తాండ్రు, వాళ్ళ కుటుంబాల మీద దాడులు చేస్తాండ్రు, వాళ్ళ భార్య పిల్లల మీద నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు వాళ్ళకి సపోర్ట్గా ఉన్న పార్టీలు, కుల సంఘాలు మీరు ఏం చేస్తున్నారని మనం మాట్లాడవచ్చు, వాళ్ళని ప్రశ్నించవచ్చు. వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళని కూడా మనం ఎండగట్టాలి. నీ రాజకీయ అవసరాల కోసం, నీ కక్ష నీ ప్రభుత్వం మీద నీకున్న ఆ దురద కోసం, నీ అవసరం తీర్చుకోవడం కోసం నువ్వు చేసినావు, ఇప్పుడు ఎక్కడ పోయినావురా అని వాళ్ళని అడగాల, మనం ప్రశ్నించాలా. పట్నం నరేందర్ రెడ్డిని అడగాల, కేటీఆర్ని అడగాల, బీఆర్ఎస్ నాయకుల్ని అడగాల, ఆ జిల్లా నాయకుల్ని అడగాల. ఇప్పుడు ఆడున్నాడు ఆ చెవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, నువ్వేం చేస్తున్నావు అని అడగాల మనం. ఆ జిల్లా నుంచి ఉన్న స్పీకర్ గారు మీరేం చేస్తున్నారని అడగాల మనం. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిస్తున్నారు. మరి మీరు ఖండించాల్సిన అవసరం లేదా? ఎందుకు ఖండించాలా? ఎందుకు ఖండించాలా? అంటే గన్ను పట్టిన ఇన్నయ్యకు ఇది నార్మల్గా కామన్గా అనిపిస్తున్నదా? నీకు గన్ను పట్టిండా, ఏం రాయి పట్టిండా, కర్ర పట్టిండా అని కాదు. ప్రజలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఏ ఆయుధాన్నైనా పడతారు. అది రాయి కావచ్చు, కత్తి కావచ్చు, కొడవలి కావచ్చు, గడపర కావచ్చు, పార కావచ్చు. వాడికి నువ్వు ఎస్ఎల్ఆర్లు పట్టుకొని, AK-47 పట్టుకొని, లేకపోతే డ్రోన్లు పట్టుకొని నువ్వు వస్తుంటే ప్రజలు ముద్దు పెట్టుకొని, దండలు పట్టుకొని, పూలు పట్టుకొని వాళ్ళు పోవాలనా? వాళ్ళ రక్షణ వాళ్ళకి అవసరం. తప్పనిసరిగా అసలు ఈ అవసరం ఎందుకు వచ్చింది? ప్రజలు రాళ్ళు పట్టే అవసరం ఎందుకు వచ్చింది? ఆ రాళ్ళు పట్టే పరిస్థితి ఎవరు కల్పించారు? ప్రజలు వద్దని చెప్పారు. ప్రజలు వద్దన్నప్పుడు భూసేకరణ కోసం నువ్వు అక్కడ ఒక డేట్ ఫిక్స్ చేసి, డప్పు సాడింపు చేసి, మేము వస్తామని చెప్పి ఆడ ఏదో చేస్తారు కదా, ఏంటిది ప్రజాభిప్రాయ సేకరణ. నీకు ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణ నీకు ప్రజలందరూ వచ్చి నీకు చెప్పిండ్రు, తిరుగుబాటు చేసిండ్రు పోలీస్ స్టేషన్లో. అదండి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ గవర్నమెంట్ వాళ్ళు, పోయిన గవర్నమెంట్ అంటే ఈ పాటికి బుల్డోజ్ చేసేటోళ్ళు, ఏ సేకరణ లేదు, ఏం లేదు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నిలగొట్టేటోళ్ళు. మేము అధికారులను పంపిస్తున్నాం, నాయకులం వస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఏదో ఒక పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నాం. అందుకే మేము ఆ గ్రామంలోకో లేకపోతే వాళ్ళ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకు మాకున్న తేడా ఇది. మేము ఇట్లాంటి చర్చలు జరిపి మా మీద ఇట్లా దాడులు జరిపితే ఎట్లా అన్నది వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇదే పోయిన గవర్నమెంట్ నుండి ఈ పాటికి ఎప్పుడో మీ భూములు ఖతమైపోయేవి, ఇంత పరిహారం కూడా వచ్చేది కాదు, కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం తప్పు చేసిందని నువ్వు చేస్తావా? గత ప్రభుత్వం గడ్డి తిన్నది, గత ప్రభుత్వం నిరంకుశ పాలన చేసింది, గత ప్రభుత్వం కుటుంబ పాలన చేసింది, గత ప్రభుత్వం చేయకూడని విధవ పనులు అన్నీ చేసింది. కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పిండ్రు.
ప్రజలు వాళ్ళ బుద్ధి చెప్పిందా లేదా? అవును. చెప్పింది కదా. ఆ? వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఎత్తుకొని ఊరేగుతాను రావాలని వాళ్ళు ప్రజలేమి, ప్రజలకి చాలా విచక్షణ ఉంటుంది, చాలా దూరచూపుతోటి వాళ్ళు ప్రజలు ఎప్పుడు కూడా మంచి చెడును చాలా విశ్లేషణ చేసుకుంటారు. వాళ్ళు తప్పు చేసిండు కాబట్టి మల్లన్న సాగర్లో తప్పు చేసిండ్రు, తప్పు చేస్తే ఉప ఎన్నికకు పోతే బీజేపీ రఘునందన్ ఎందుకు గెలిపించిండు? గొప్పోడేనా? ఈయనంత వాళ్ళు లేడేనా? ఈయనంత మొనగాడు పోటుగాడు లేడేనా? కాదు కదా. వాళ్ళ తగిన సార్ చేసిండా లేదా? చేసిండు కదా. మరి ఇంకేంది? ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన సంఘటనలే మనకు కనపడ్డాయి. నెత్తి మీద ఎత్తుకుని ఊరేగలేదు కదా. అది చాలదా నీకు? ఆ గత ప్రభుత్వాన్ని ఇంకా మోసుకుంటా కూర్చుంటలేరు. గత ప్రభుత్వాన్ని ఏ రకంగానైతే వాళ్ళు పొందబెట్టిండ్రో, ఒక మార్పు కావాలని అడిగిండ్రో, కోరుకున్నారో దాంట్లో భాగంగా తెచ్చిండ్రు. ఇవాళ ఇక్కడ మనం అందుకనే ఏమంటున్నామంటే, ఒక రైల్వే ప్రయాణం కోసమో, రోడ్డు ప్రయాణం కోసమో, లేకపోతే ఒక స్కూల్ కోసమో, లేకపోతే ఒక హాస్పిటల్ కోసమో అంటే మనం కూడా తప్పనిసరిగా అవసరమైతే సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి, ఎన్జిఓలను ఇన్వాల్వ్ చేసి, మీలాంటి మీడియాని ఇన్వాల్వ్ చేసి మీరు ఒప్పించండి, అక్కడ ఒక స్కూల్ కట్టబోతున్నాము, దానివల్ల చాలా గొప్ప మార్పు వస్తుంది, ఒక హాస్పిటల్ కట్టబోతున్నాము, చుట్టూ 100 గ్రామాలకి ఇది ఉపయోగపడుతుంది, ప్రజలు ఇంటలేరు, మీరు పోయి ఒప్పించండి, మెప్పించండి అని మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అంటే మనం బోమా? అది అందులో ప్రభుత్వ ఫ్యాక్టరీ కాదు, ప్రభుత్వ కంపెనీ కాదు. పోయిన ఎకరాలే కాదు, చుట్టూ ఎకరాలు కూడా నాశనం అయిపోతాయి. మరి కథమే. మూసి మురుకాలు ఎందుకయింది? ఇక్కడేమో సుందరీకరణ అంటావు, ప్రక్షాళన అంటావు, పునర్జీవనం అంటావు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ కలుగుతాయి? ఆ నీళ్ళు ఎక్కడ కలుగుతాయి? మూసీలనే కలుస్తాయి. సిరీస్ కంపెనీ చేయబట్టి మూసీకి ముప్పు వచ్చింది ఫస్ట్ సిరీస్ కంపెనీ ద్వారా. సరే దాని తర్వాత ఎన్ఎఫ్సి, దాని తర్వాత ఇక ఫార్మా కంపెనీలు. ఎక్కడ బొల్లారం ఎక్కడ, పాశమైలారం ఎక్కడ, జీడిమెట్ల ఎక్కడ, పొంతపల్లి ఎక్కడ, మొత్తం కెమికల్స్ అంతా మూసీలోనే కలుపుతారు. ఎన్ఎఫ్సి భయంకరమైన పాదరసాన్ని తీసుకుపోయి మూసీలో కలుపుతారు. చేసేయని మీరు అయ్యే. ఇప్పుడు అక్కడ కంపెనీ పెడతావు, ఫార్మా కంపెనీ పెడతావు. లేకపోతే ముందు రామన్నపేట దగ్గర వాడు ఈ దేశాన్ని దోచుకుంటాడు, ఈ దేశ ద్రోహి వాడు, వానికి అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కానీ వారికి అనుమతిస్తుంటివి, అది ఆడ తీసుకుపోయి కలుపుతావు. ఒకవైపు ఏమో మూసి నాశనం చేసే విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆడ చూస్తే అంబుజా, పైన చూస్తే నావీ, ఇప్పుడు చూస్తే ఫార్మా కంపెనీ. వాళ్ళు చేయాల్సిన పని మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు కాదు 40 ఏళ్ళ నుంచి కూడా మూసి మీద మనం మాట్లాడింది అది. ఎస్టీపీలు పెట్టండి. ఒక్క దేవేందర్ గౌడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడకు ఎంతో కొంత ఎస్టీపీల కోసం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం తీవ్రమైన ప్రయత్నాలు జరిగినాయి, బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. ఎంతో కొంత అప్పుడు ఒక కార్యక్రమం జరిగినట్టు కనపడ్డది. 9.5 సంవత్సరాల గత పాలనలో ఎస్టీపీలు ఎక్కడ పోయినాయి ఎవరికి తెలియదు. దాని మీద ప్రణాళిక లేదు, ఇప్పుడు లేవు. మరో ముఖ్యమైన అంశం, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా, కేసు విచారణ చేస్తారా? వీళ్ళేదో ఏసీబీ గవర్నర్ అనుమతి కోరుతూ పంపించినట్టున్నది ఫైలు. గవర్నర్ 15 రోజులైన సంతకం పెట్టలేదు. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతున్నారు. చూసిరా, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఇంత బలంగా ఉన్నది. 15 రోజులైంది, గవర్నర్ తన దగ్గరనే పెట్టుకున్నాడు. న్యాయ సలహా కోసం ఏజీఐకి వాళ్ళకి కేంద్రానికి పంపించిండు, అది ఇంకా రాలేదు. సో ఆయనేమో ఢిల్లీకి వచ్చి అవినీతి జరిగిందని మాట్లాడుతూ ఉన్నాడు. సో వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్న తర్వాత ఏం చేయాలా, ఏం జరుగుతున్నదని ముఖ్యమంత్రే స్వయంగా ఢిల్లీలో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ కంపల్సరీ కావాల్సిందేనా ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీ చేయాలంటే? ఇప్పుడు మనం పర్మిషన్, వితౌట్ పర్మిషన్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదా? ఇప్పుడు మనం గతంలో గత 40 సంవత్సరాల చరిత్ర అయితే మనందరికీ తెలుసు. గతంలో ఎంతమందినో ఎమ్మెల్యేలని, ఎంపీలని అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు మన పాడి కౌకృష్ణ రెడ్డిని అక్కడ అరెస్ట్ చేసిండ్రు హుజరాబాద్లో. ఏ అనుమతి తీసుకొని అరెస్ట్ చేసినావు? ఏ అనుమతి తీసుకొని? కేంద్ర మంత్రిని బండి సంజయ్ గారిని అశోక్ నగర్ పోతే
అవును. ఆయన్ని కస్టడీలో తీసుకోలేదా? ఏ అనుమతితో తీసుకున్నావు? కాదు, ఇప్పుడు ఈయన ఎంపీని, ఇప్పుడు అప్పటికి ఎంపీనే కదా రేవంత్ రెడ్డి గారు. ఎంపీ ఇంట్లోకి వచ్చి అర్ధరాత్రి బెడ్రూమ్లో ఉన్నాయని ఎత్తుకపోయారు కదా. ఎత్తుకపోలేదా? ఏ అనుమతి తీసుకుంటారు? ఎంత డ్రామా కంపెనీ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఇద్దరు దోబుచ్చులు ఆడుతున్న ఆట తప్ప కేటీఆర్ తోటి కొండరెడ్డి మాట్లాడతలేడా? తీయమనండి, ఫోన్లో వివరాలు తీయమనండి. మీరు కానీ నేను కానీ ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ తోటి కొండలరెడ్డి మాట్లాడిండా లేదా నీకు తెలుసండి? విచారణ చేయండి. మనం ఉత్తగానే అనేస్తే ఎట్లా? అది ఉండాలి కదా. అందుకనే నేనేమంటున్నా, మీ ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టండి. మీ ఫోన్ కాల్ ఇప్పుడు దాదాపుగా 10 గంటల్లో 12 గంటల్లోనే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ 42 సార్లు మాట్లాడిండని లెక్క తీసిండు కదా. ఒక 42 అంటాడు, ఒక మీడియా ఛానల్ 80 అంటాడు, ఓ మీడియా ఛానల్ 60 అంటాడు. సరే, అది లెక్కేందో ఎవరికి తెలియదు. ఆ లిస్ట్ ఏమన్నా బయట పెట్టిందా? ఉత్తరే అంటున్నారు, ఎవరికి వాడు. లిస్ట్ అయితే చూడలేదు కదా, మీరు చూడలే, నేను చూడలే, మనం ఏమైనా చూస్తామా? లేదు. ఇప్పుడు 42 మంది అని మీకు ఏమైనా లిస్టు ఈ ప్రభుత్వం ఏమైనా లేకపోతే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఎవరికైనా బయటకు ఇచ్చిందా? ప్రభుత్వం ఇయ్యలే, పోలీసులు ఇయ్యలే, కానీ మనందరం మాట్లాడుతున్నాం. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నాం మరి? ఓకే, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నాం అంటే అక్కడనేమో ఆధారాలు లేకుండా అందరం మాట్లాడతాం. ఇక్కడికి వచ్చేసరికేమో నేను అంటున్నా, కొండలరెడ్డి కేటీఆర్ తోటి మాట్లాడింది వాస్తవం అవునా కాదా? ఇప్పుడు మనం గతంలో కూడా మెగా కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి కలిసిందంటే ఏ ఆధారాలు ఎక్కడి, ఎంత అబద్ధం, ఈ ఉత్తనే వాగుతాడు, ఆయనకి ఏం పని లేదని అన్నారు. తర్వాత ఏమన్నారు? అందరూ అదే పాట పాడారు. వాస్తవం అని అందరూ అదే పాట పాడారు. కాబట్టి ఇప్పుడు చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, వాళ్ళకు కొంతమందికి తెలిసిన, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మాకు అంతా నెట్వర్క్ ఉంటుంది. మాకు ఇంటెలిజెన్స్లో నెట్వర్క్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ నెట్వర్క్ ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ నెట్వర్క్ ఉంటుంది. కాబట్టి మాకు చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఈ విధవలకు తెలియదు, కానీ తెలుసుకోవడం పెద్ద పనా? తెలుసుకోవడం పెద్ద పనా? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో అరెస్ట్ అంత ఉత్తదని నేను అంటలేను. ఈ దోబుచ్చులాట నడుస్తున్నది, ఎలుక పిల్లి శాస్త్రం లెక్క నడుస్తున్నది. అంటే దోబుచ్చులాట దేనికి ఉంటుంది? తప్పు చేసినప్పుడు యాక్షన్ ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, చట్టం పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దోబుచ్చులాట దేనికోసం? కేటీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కేటీఆర్ ఊకున్నా కానీ నేను అనుకోవడం అది ఆగదు. పిచ్చోళ్ళు తెలియక కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి ఏదో మంత్రాలు చేస్తూ ఉన్నారు, కానీ కేటీఆర్ ఊకున్నా కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారము కేసీఆర్కి ఊకోడుగా. ఆయన మనస్తత్వం ప్రకారము ఇప్పటివరకు నాకున్న సమాచారం ప్రకారం ఆయన ఊకోడు. కాకపోతే కేటీఆర్ తోటి వీళ్ళు మంత్రాలు చేసి హైడ్రా గురించి హైడ్రా పెద్ద విషయం కాదు, ముఖ్యంగా మూసీ గురించి మాట్లాడొద్దు. ఎవరు? ప్రతిపక్షం అంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు. ఓకే. మూసీ గురించి మాట్లాడకపోతే అసలు పంచాయతీ లేదు, లొల్లే లేదు. ఈ రేస్ లేదు, అంతకుముందు కాళేశ్వరం లేదు. అంతకుముందు కాళేశ్వరం గురించి ఎట్లాగైతే అపోజిషన్స్ మాట్లాడొద్దని కేసీఆర్ అనుకున్నాడు, ఇప్పుడు వీళ్ళు మూసీ గురించి మాట్లాడొద్దని అనుకుంటున్నారు. అంతే. మూసీ గురించి మాట్లాడకపోతే కేటీఆర్కి ముప్పు లేదు. మరి ఎట్లా? ఆల్రెడీ గవర్నర్కి ఎంక్వైరీ అని ఏసీబీ పంపించే దానికి ఒకవేళ పర్మిషన్ వచ్చిందనుకో, వస్తే ఏమైతే ఆయన చెప్తున్నాడు కదా, నేను జైలుకు పోతా, కడుపు నిండా తింటా, కంటి నిండా నిద్రపోతా, యోగా చేస్తా, ఫిట్నెస్ అవుతా. రాము, ఈ ఫాల్తు మాటలు బంద్ చేయి. నేను జైలుకు పోయి నేను తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకుంటా, తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర తెలుసుకుంటా, తెలంగాణ ఆవశ్యకత గురించి తెలుసుకుంటా, టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టిందో తెలుసుకుంటా. ఈ మాటలు మాట్లాడు. నేను కండరం వేస్తా, నేను శరీరాన్ని వేస్తా, రాముకి ఇటువంటి అన్ని ఫాల్తు మాటలు బంద్ చేయి. ఎందుకు ఇవన్నీ మాట్లాడు? కండలు పెంచినోడు
ఏమైనా పెద్ద హీరో అవుతాడా? నువ్వు నువ్వు యోగాలు చేయకపోతే పదయాత్ర చేయవా? ఆ? అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు మీడియా సెన్సేషన్ కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఆ యాస ప్రాస దొరకబడుతున్నారు. 2 లైన్ రాసిస్తాడు రైటర్ వెనకాల, ఎవడు రాసిస్తాడు, అంతే, అది దాన్ని చదువుతాడు అంతే. ఆ? అది తెల్లారి బ్యానర్ ఐటమ్ ఉంటుంది, జైలుకు పోతా యోగా చేస్తా సన్నబడతా. ఇంట్లో నువ్వు యోగా ఇంట్లో చేస్తే ఎవడని కూర్చుండా? యోగా చేయాలన్నా? గొప్ప వ్యక్తులందరూ యోగాలు చేస్తేనే గొప్ప వ్యక్తులైనరా? ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు వాళ్ళు ఏమైనా యోగాలు చేసిండ్రా? భగత్ సింగ్ ఏ యోగా చేసిండు? అల్లూరి సీతారామరావు యోగా చేసిండు? మీ అయ్యా తెలంగాణ రాష్ట్ర సాధన జాతిపిత నువ్వు మొత్తుకుంటావు కదా, ఏ యోగా చేసిండు? 2000 మంది తెలంగాణ కోసం అమరులైన. మీరు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ అరెస్టులు విచారణలు జరగాల్సిన అవసరాన్ని మీరు గుర్తిస్తున్నారా మీలాంటి వాళ్ళు? ఖచ్చితంగా జరగాలి, చట్ట ప్రకారం జరగాలి. మీ రాజకీయ రాజకీయపరమైన లాభాల కోసం కాదు. రికవరీ జరగాలి ఫస్ట్. అరే పోయిన భూముల రికవరీ జరగాలి. ఇవన్నీ మనం మొదటి నుంచి మొత్తుకుంటున్నామంటే అరే కాళేశ్వరంలో జరిగిన నష్టానికంటే ఎక్కువగా ఇప్పుడు 55 కోట్ల కార్ రేసుల దాని మీద చర్చ. అది ఎంత? ఇంత ఆఫ్టర్ ఒక ఎకరం కాదు, ఎకరం కూడా కాదు, ఎకరం కూడా కాదు, సగం ఎకరం, సగం ఎకరం, ఎకరం కాదు. మనం మొదటి నుంచి ఏం చెప్తున్నాం? మీకు చిత్తశుద్ధి ఉంటే, మాకు తెలుసు అప్పుల పాలైందని తెలుసు, ఖజానా ఖాళీ అయిందని తెలుసు, అన్నీ తెలుసు. మేమేం చెప్తున్నాం? గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలంలో అన్యాక్రాంతమైన భూములు, దారాదత్తం చేసిన భూములు, బంధువులకి స్నేహితులకి అంటగట్టిన భూముల్ని వెనక్కి తీసుకోండి. ఆ భూముల్లోంచి 25% భూముల్ని వేలమేసి అమ్మినా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపవచ్చు. అంత భూమి ఇవాళ అన్యాక్రాంతమైంది, దారాదత్తమైంది, నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అమయ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఈడీ విచారణ. కేటీఆర్ పేరు చెప్పకుండా ఈ పాటికి ఉంటాడంటారా? 3, 4, 7, 8 గంటల విచారణ చేశారు. ఒక ఇద్దరు ఐఏఎస్, ఒక ప్రజెంట్ ఐఏఎస్, మాజీ ఐఏఎస్ పేరు చెప్పిండని అన్నారు. టోటల్ లీడర్ అంతా కేటీఆరే కదా, ఆయన పేరు చెప్పకుండా ఉంటాడా? ఎందుకుంటా? పేపర్లు రాస్తలేవు, అపోజిషన్ పార్టీలు ఇప్పుడు ఉన్న పవర్లో ఉన్న వాళ్ళు అంటలేరు, బీజేపీ వాళ్ళు కూడా అంటలేరు వాళ్ళు. ఎందుకంటే మొత్తం భూములు కదా లెక్క, అందరికి ఉండే. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఇప్పుడు ఈ కార్ రేస్ గురించి మాట్లాడుతూ భూముల గురించి ఎందుకు మాట్లాడారు? ఆ చెరువుల గురించి ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు కార్ రేస్ కూడా కొండందు వెలికిన పట్టినట్టు అవుతుందని ఏం చేయలేరు. ఇప్పుడు దాంట్లో పర్మిషన్ ఇచ్చింది ఐఏఎస్, ట్రాన్సాక్షన్ చేసింది ఆయన చెప్పింది కాబట్టి నేను చేసిన అంటే ఏముంటుంది? నడవదు కదా, నడవదు కదా. గవర్నమెంట్ కోర్టు ముందు మళ్ళీ ఆధారము, లెక్క, వ్యవహారం ఉంటుంది. అందులో ఇప్పుడు సుమోటో కొన్నిసార్లు ఏమైందంటే కొంత డబ్బులు డ్రా చేస్తారు. ఆ డబ్బులు డ్రా చేసిన తర్వాత దానికి జరిగే పరిణామ క్రమంలో, ఆ కార్యక్రమం జరిగే నిర్వహణ క్రమంలో జరిగే ఏవైతే ఉంటాయో దాంట్లో కొన్ని పద్ధతులు పాటిస్తారు. ఇప్పుడు ఇక్కడ 55 కోట్ల ఏదో శాస్త్రం చెప్పినట్టు కొండంత రాగం తీసేమో అన్నట్టు ఈరుకు రేవంత్ రెడ్డి అది చేస్తా ఇది చేస్తా కక్కిత్తా గది చేస్తా అని ఆఖరికి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? 55 కోట్లకి 55 కోట్లలో ఏం కలబడుతుంది దాంట్లో? అరే నువ్వు భూముల గురించి విచారణ చేయమని మొత్తుకుంటున్నావు, వెనక్కి తీసుకురావాలని మొత్తుకుంటున్నాము. లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని, ధారాదత్తం చేయబడిన భూముల్ని వాటిని రక్షించమని అడుగుతున్నాం. దానికి ఏ ఖర్చు కాదు కదా, ఏమైతుంది నీకు? ఎందుకు చేయవు నువ్వు? ఎందుకు ఆ పని చేయవు? ఎందుకంటే వీళ్ళందరూ అలీబాబా 40 కాళేశ్వరం మీద కూడా ఎంక్వైరీ ఏది ఉండదు. ఓన్లీ 3 బ్యారేజ్ల చుట్టూ తిప్పుతురు, ఏ దాని మీద ఎంక్వైరీ లేదు అసలు, కనీసం దాని మీద ఎంక్వైరీ లేదు. మెగా కృష్ణారెడ్డి ఊకోడు కదా, మొత్తం ఆయనే కదా, మెగా 90% వర్క్స్ ఆయనే కదా. మరి అంతా కొడితే వాళ్ళ విచారణ ఎంత? 6,500 కోట్లు అంతే వస్తుంది, 10,000 కోట్లకు లోపలే వస్తుంది. అరే నువ్వు ఒకవైపు 1,00,000 కోట్ల అవినీతి అని, మరి 6,500 కోట్లు 7,000 కోట్ల మీద ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? ఒక పేపర్ రాయకపోయే, ఒక లీడర్ కూడా మాట్లాడకపోయే. అంటే మీరు అన్నట్టు
ఇది ప్రజల్లో రిజిస్టర్ అవుతుంది. మీ పేపర్లు అంటే ఏంటిది, ఎంతమంది చదువుతారు, ఈనాడు ఎంతమంది చదువుతారు, మీరేదో పొద్దుగాల ఈనాడని మీరు చదువుతున్నారు, ఏదో ఇదేంది అదేందో జ్యోతి అని మీరు చదువుతారు కానీ, వెలుగు అని మీరు చదువుతారు కానీ ఎవడు పట్టించుకుంటాడు వాటిని? ప్రజలు పట్టించుకుంటారు. నేను అనుకుంటా మీరు మార్నింగ్ న్యూస్లో చదువుతుంటే ఎన్ని వేల మంది అయితే చూస్తుంటో దాంట్లో 25% కూడా పేపర్లు చూస్తలేరు. మీ వల్ల ఆ పేపర్ ప్రజల్లో ఇంకా మైండ్లలో రిజిస్టర్ అవుతుంది కానీ ఇప్పుడు మార్నింగ్ న్యూస్లో దగ్గర 10 మంది చదువుతున్నారు. 10 మంది చదువుతున్నారు. మీ వల్ల ఆ పేపర్లు ప్రజల్లో కనపడుతున్నాయి కానీ ఎవరికి అవసరం, ఎవడు చూస్తాడు, ఎవడు చదువుతాడు, అయ్యి ఎవరికి ఆ వాటి మీద నమ్మకం ఉంది, ఎవరికి ఆ నమ్మకం ఉందా? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మనం నిరాశ చెందొద్దు. అరే ఎవడు రాస్తలేడు, ఎవడు మాట్లాడతలేడు, ప్రజలు బ్రహ్మాండంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మేము అక్కడక్కడ పోతున్నాం కదా, ఇప్పుడు మనం అప్పుడు ప్రయాణంలో కారులో పోతే ఈ నుంచి ఆడికి పోయేసరికి ఇక ప్రచారం పోయిన కాడిని ఆగకుండా ఓసారి ఆలేరులో ఆగుతాం, ఒకసారి వంగపల్లి ఆగుతాం, ఒకసారి ఇక మళ్ళీ జనగాం దగ్గర ఆగుతాం. ఆగినప్పుడు ఎవ్వరో ఒకరు గుర్తుపట్టి అన్న ఏమనుకోవద్దు కానీ మీరు మార్పు అంటేది చూడు మా బతికి ఇట్లా అయింది, ఆగమాగం అయిపోయిన బతికి అయిపోయింది, రైతు బంధు రాపాయ. ఎందుకంటే మొన్నటిదాకానేమో తెలంగాణ అంటే తెస్తిరి మరి ఏమైనా అన్నారు, ఇప్పుడేమో మార్పు అంటిరి, మార్పు వచ్చి మరి ఏమైనా మళ్ళీ అడుగుతుంది. అసలు ఈ మధ్యన అయితే ఎక్కడ ఆగాలన్నా కష్టంగా అనిపిస్తుంది నాకు. ఏదో మన అవసరం కాకుండా మన డ్రైవర్ అవసరం కోసమైనా ఆగుతాం, చాది ఆగుతా అంటాడు, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే పిల్లలు ఉంటే వాష్రూమ్ కైనా ఆగుతాం. అసలు ఆగాలంటే భయం అవుతుంది. ఎక్కడ చూడు ఎక్కడ పోయినా కానీ ఈ ప్రశ్న ఎదురవుతుంది, ఈ పరిస్థితి ఎందుకు రావాలా? నేను కూడా ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి సంవత్సరం రేపు డిసెంబర్ 7వ తారీఖు సంవత్సరం అవుతుంది. ఈ 7వ తారీఖు లోపైనా సరే ఈ సంవత్సర కాలం పాలన మీద మీరెంటనైతే ఇక 9.5 సంవత్సరాల కాలం పాలన మీద వైట్ పేపర్ విడుదల చేసి అసెంబ్లీలో చర్చ పెట్టి చేసుకున్నారో మిమ్మల్ని రీకాల్ చేసుకోమంటలేము, మిమ్మల్ని మీకు మీరు రాజీనామాలు చేయమంటలేము, కానీ సమీక్ష చేయండి. మీరిచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, వీటి మీద సమీక్ష చేయండి. అవినీతి అక్రమాల మీద మీరు ఏం చేసిందో చెప్పండి. గత పాలకులు చేసినటువంటి దుర్మార్గాలు, కుటుంబ పాలన, నిరంకుశ పాలన మీద మీరు ఏం చేసిందో చెప్పండి. మీరు ఈ 12 నెలల కాలంలో ప్రజలకి హామీలు ఇచ్చిన వాటిల్లో మీరు ఏం చేయగలిగిందో, ఏం చేయలేకపోయిందో, చేయకపోవడానికి కారణాలు ఏంటి ప్రజలకు వివరంగా చెప్పండి. ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. వాళ్ళ ప్రజలు ఎవరన్నా పడరానోడు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే మనలాంటి వాళ్ళు మాట్లాడతాం కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు అనవసరంగా మీకు చిన్న వయసులో ఒక అవకాశం వచ్చింది, మీరు ఇటువంటి అరే వీళ్ళు ఎందుకు ఒక ప్రభుత్వాన్ని నడపడానికి ప్రజలు అవకాశం ఇస్తే నడపకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగు, ప్రైవేట్ కాలేజీలు ఓపెనింగు, లేదా ప్రైవేట్ స్కూల్లో ఓపెనింగు, ప్రైవేటు కంపెనీలు ఓపెనింగు, ఆఖరికి చాకొట్ల ఓపెనింగ్ కూడా పోతున్నారు. అరే మీ పని ఏంటిది, మీ దినచర్య ఏంటిది? మొన్న పెళ్ళిళ్ళకి నేను వరంగల్లో నేను ఏదో కోర్టు పని కోసం ఎక్కడో పోతే పెద్ద ఆ జంగారాఘవరెడ్డి బిడ్డ పెళ్ళికని అయితే సీఎం మంత్రులు అర్ధగంట రోడ్ ట్రాఫిక్, మేము కూడా రోడ్లో అర్ధగంట ఆగాల్సి వచ్చింది. అరే నువ్వొస్తే మేము కాగాలి నాయన, హెలికాప్టర్లు వచ్చుడేంది, అది ఎవరిని ఖర్చు, అది అన్ని వేల మంది పోలీస్ బలగాలు ఎందుకు ఇంత తంతో? అరే ఇతర దేశాల్లో ఒకవైపు ఏమో ఇతర దేశాల ఆదర్శం అంటాం, ఇతర దేశాల గొప్పతనం చెప్తాం, మరి ఇతర దేశాల్లో ప్రధానమంత్రులు నాయకులు గిట్ల చేస్తాన్రా? వాళ్ళు సైకిళ్ళ మీద పార్లమెంటుకు పోతాండ్రు, సొంత వాహనాల్లో పోతాండ్రు, మీకెందుకు ఇంత హంగామా? పాలకులు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రైవేట్ సెక్టార్ ఓపెనింగ్లో పోవడం బంద్ చేయండి. ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయకూర్రి. అది విద్యారంగమైనా, వైద్య రంగమైనా, ఫార్మా అయినా, ఏ రంగాన్నైనా. కాబట్టి ఇప్పటికైనా కానీ రేవంత్ అన్న మీరు మిమ్మల్ని ఎవరు చెడగొడుతుండని మేము అన్నేం కానీ మీరు ఇటువంటి
కొన్ని మీడియా సంస్థలు మంచి చెప్తున్నారు, మీ మంచి కోసం చెప్తున్నారు. అవి అప్పుడప్పుడు వినండి. రాత్రి పనుకునే ముందో తెల్లారి లేవంగానో కొద్దిగా మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా అప్పుడో ఇప్పుడో ఇటువంటి వినండి. ఇంకొక ప్రధానమైన అంశం మెగా కృష్ణారెడ్డి మళ్ళీ ఆయన ఎరా మళ్ళీ ఇంకా దూకుడుగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తున్నది. సో పోయిన గవర్నమెంట్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తాన్ని నాకేం చేశారు. మీలాంటి వాళ్ళు మాట్లాడినా కూడా 100 కోట్ల పరువు నష్టం దావాలు అవి ఇవి నడిచినాయి. కట్ చేస్తే ఈ గవర్నమెంట్లో రీసెంట్గా నా మీద కూడా ఒకటి ఏదో ఫైల్ చేసిండు. ఇక్కడ కాదు అక్కడ కాదు, మళ్ళీ సుప్రీంకోర్టులో. అంటే వీళ్ళు ఢిల్లీ దాకా ఏడొస్తారు, వీళ్ళు సర్టిఫికేట్ని పెట్టుకోవాలా కానీ వీడికి రా అని సుప్రీంకోర్టులో, మరి అది ఎవరు ఆయనకు సజెషన్ ఇచ్చారో ఏమో తెలియదు కానీ సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు. నన్ను దొంగ అంటున్నారు. ఏదో ఆ సుంకిశాల హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చే సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాళ్ళు కూలింది. మనం అంటలేం దొంగ అని. కమిటీ నివేదిక ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని. ఇప్పుడు రీసెంట్గా ఒక వాక్ నడిచింది నెక్లెస్ రోడ్లో ఎక్కడో వాక్ నడిస్తే ఆ వాక్కి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. మంచిగా పూల బొకేలు ఇచ్చుకున్నారు, అంతా కలిసే ఉన్నారు కదా. ఇంకెక్కడ ఇది ఆయన ఇది పోయినట్టు అదే ఇది నడుస్తున్నది. ఇప్పుడు రేపు మూసీ కాంట్రాక్ట్లో ఆయన భాగస్వామ్యం ఉంటుంది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తెచ్చేదంటే ఆయన భాగస్వామ్యం ఉండే అవకాశం ఏముంది? ఏదో ఆల్రెడీ ఎత్తిపోతలేదు, ఆల్రెడీ ఇచ్చేసిండు. ఏం ఇది ఇందులో అయితే మార్పు రాలే కదా. వాళ్ళు మార్పు రావడమే కాదు, మార్పు తేవడమే కాదు. నాకు తెలిసినంతవరకు మెగా కృష్ణారెడ్డి ద్వారా, ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళందరితో రిలేషన్ ఉంది కదా, హరీష్ తోటి, కేటీఆర్ తోటి, సంతోష్ తోటి. సరే కేసీఆర్ తక్కువ కలుస్తాడు, ఎవరిని కలవడు, ఆయన నేచరే అది. కాబట్టి అదొక డిఫరెంట్ కేసు అది. అయితే వీళ్ళందరితోటి రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి పనప్ప చెప్పిండట, నువ్వు ఎట్లైనా చేసి ఇప్పుడు మీరు అన్నారు చూడు మూసీలో కూడా ఆయన పాత్ర ఉంటుందని, కాబట్టి నువ్వు వాళ్ళని మంచి చేయి, వాళ్ళని ఎట్లన్నా చేసి వాళ్ళు ఈ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండమను. అలా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి డామ్ 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 తుస్ బాంబులు ఏది మనం ఉన్నాడు కదా పొంగులేటి బాంబులు, ఆ బాంబులు లెక్క పిలిస్తే పేరో మనం. కానీ ఫీల్డ్ మీదకి వచ్చి నిరసనలు తెలిపి ప్రజలకు అండగా ఉండి, లేకపోతే ఉద్యమాలు చేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చో, లేకపోతే ఎంకరేజ్ చేసో, లేకపోతే ఇతరత్ర అటువంటి పనులు పెట్టుకోవద్దని మంత్రాలు చేస్తుండట. అంటే ఈరోజు అంటే ఏం చేయాలి మరి? రేవంత్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డి అంత నమ్మకస్తుడైపోయాడు. బా ఒకప్పుడు మొత్తం ఈ నీళ్లు నిధులు నియామకాలు నిధులు అన్నది మొత్తం ఆయనకే దోచిపెడతారని మాట్లాడిండు. అంటే మన లైన్లోనే మాట్లాడినారు రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్లో ఉన్న లీడర్లంతా మనం చెప్పిన లైన్నే ఫాలో అయ్యారు, అదే మాట్లాడారు, దొంగ 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 అని. మరి మనం అదే లైన్లో ఉన్నాము, కానీ వీళ్ళు లైన్ మార్చేసారు కదా. వాళ్ళు ఇప్పుడు మనం కాదు. ఇప్పుడు మీరు చూడండి, అంటే వాళ్ళ విచిత్రం ఎట్లుంటుందో. రాహుల్ గాంధీ గారేమో సుమారు పార్లమెంటునే 10-12 రోజులు ఆ ఒక్క విషయం మీదనే గందరగోళం చేసి నడవనీయకుండా చేసిండు. ఏది? అదాని విషయంలో, ఒక్క అదాని విషయంలోనే. ఇక్కడ అదాని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు తీవ్రమైన నష్టం చేస్తుందని చెప్పి మొత్తుకుంటా ఉన్నాడు. ఎక్కడ పోయినా ఆ మాట మాట్లాడకుండా ఉండలేడు. మరి ఆయన అదే పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి, ఆ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ చేసే చర్యలను చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అసలు ఒక పార్టీ లైన్లో ఉన్నారా, ఓ పద్ధతిగా ఉన్నాడా, లేడా అనేది ఒక విచిత్రమైన క్యారెక్టర్ కనపడతా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా మెగా కృష్ణ సొంత పార్టీ శత్రువుగా చెప్పబడుతున్న అదాని అంబానీలతోటి దోస్తానా చేస్తున్న రేవంత్ రెడ్డిని ఇక మెగా కృష్ణారెడ్డి విషయంలో మనం ఏమనుకుంటాం? అదాని అంబానీ సొంత పార్టీ వ్యతిరేకిస్తుంది. మనం కూడా అంటే ఆశ్చర్యం అనిపిస్తున్నది నాకు. అరే మొన్నదాకా వీళ్ళు మన లైన్లోనే ఉండే, మరి ఇప్పుడేంది మన మీద కేసులు పెడుతున్నారని. మొన్నదాకా తెలంగాణలో కేసులు మన ఆడిదాకా పోయింది, ఢిల్లీ దాకా. ఇప్పుడు మనకి ఏంటంటే మనం ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం, రాజ్యాంగం కోసం, చట్టాల కోసం, ప్రజల కోసం మనం ఉన్నాం. పాలకులు ఉండరు, వాళ్ళ అవకాశవాదులు, వాళ్ళు మారుతూ ఉంటారు. ఏ ఎండక ఆ గొడుగు పట్టిన. మొన్నటిదాకా దోషిన ఆయన ఇవ్వాలంటుండే ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టని
అంటే ఆశ్చర్యం అంటే వెరైటీగా ఉంటుంది అసలు ఇదంతా. అంటే ఆశ్చర్యం ఏం లేదు అందులో, ఇట్లే ఉంటారు. అంతే కామెడీ అనిపిస్తున్నది. మనం ప్రజలకు చెప్పాల్సి, అందుకని మనం ఎప్పుడు కూడా వాడు ఇప్పుడు సపోజ్ ప్రజల తరపున ఓ పార్టీ పోయి కొట్లాడుతుంటే పార్టీ మీరు ఆ పార్టీ లీడరో గొప్పోడు అనుకుర్రి, అంతే వాని అవసరం కోసం వస్తున్నారు అనుకోండి. అంతే. ఇలా కేటీఆర్ వచ్చినా, పట్నం నరేందర్ రెడ్డి వచ్చినా, బీఆర్ఎస్ నాయకులు మొత్తం పోయి దిగినా, వాళ్ళకి అండగా ఉన్నా, లేకపోతే వాళ్ళు ఇప్పుడు జైళ్ళలో పోయిన వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నా, జైళ్ళలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చినా, ఇదంతా వాని అవసరం కోసమే, వాని రాజకీయ ప్రయోజనాల కోసమే, వాని ఓట్ల రాజకీయాల్లో భాగంగానే. కానీ ప్రేమ ఎక్కడ కలబడ్డది? ప్రజల మీద ప్రేమ. ఇప్పుడు మనం ఏదో చెప్తారు చూడు, పులికి ఇతర జంతువుల మీద ప్రేమ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. కాబట్టి పాలకులని ఎప్పుడు ప్రజలు మనం నమ్మేటట్టు అందుకనే మనం కూడా చాలా జాగ్రత్తగా పాలకులని మనం ప్రజలు నమ్మేలాగున చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఎప్పుడు చెప్పాలి. వాడు ఎవడన్నా వచ్చి మీకు అండగా ఉంటున్నాం, మీ వెనుక ఉంటున్నాం, మీ ముందు ఉంటున్నాం, మీకు అన్నీ చూసుకుంటాం అంటే కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనని మనం నమ్ముకోవాలి, కానీ పాలకులను నమ్ముకోవద్దు. మన మీద మనకు నమ్మకం ఉండాలి, ప్రజల మీద నమ్మకం ఉండాలి. ఇవాళ మీరైనా నేనైనా మనందరం కూడా రేపు మనకి వాళ్ళ అవసరాల కొద్దీ మనం వాడుకున్నారు, మన వీడియోలు వాడుకున్నారు, మన అన్ని మన పేర్లు వాడుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో నా పేరు చెప్పలేదా? కేసీఆర్ అన్యాయం చేసినా, లేకపోతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళని వాడుకొని గెంటేసిన లిస్ట్లో నా పేరు కూడా చెప్పిండు కదా. అయితే ఆ రోజుకి రేవంత్ నా పేరు చెప్పిండు కదా అని గొప్పగా అనుకుంటామా? వాళ్ళ అవసరం అది. అంతే అంతే, అవసరానికి అట్లా వాడతారు అంతే. కాబట్టి ఇవాళ మీరు ధైర్యంగా ఉండండి. ఢిల్లీకి పోయినా ఆ రోజైనా మన మీద దావా వేసి 100 కోట్ల దావా వేస్తే మనం ఏమన్నాం? అరే నాయన మా దగ్గర ఏం లేవురా నాయన, నువ్వు బిచ్చమెత్తి కడతావురా నీకు అని చెప్పినావు. అంతే. ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని ఆదుకుంటారు, మనల్ని కాపాడుకుంటారు. ఇప్పుడు మేము ఉన్నాం, ఆశ్రమం నడుపుతా ఉన్నాం, 18 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం. ఏ ప్రభుత్వం డబ్బులు ఇస్తే నడుపుతున్నాం? సమాజంలో మానవత్వం ఉంది, మానవ విలువలు ఉన్నాయి. ప్రజలు మంచి చెడుని గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి మీకు రేపు ఒకవేళ మీకు అదే సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వస్తే విషయాన్ని బహిర్గతం చేద్దాం, మీకు అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి. ట్రైన్లో పోదాం, లేకపోతే ఫ్లైట్లో పోదాం, లేకపోతే పాదయాత్ర పెట్టుకోవాలి. అంతే. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవి రీసెంట్ పొలిటికల్ అప్డేట్స్ పైన చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.